సౌత్ కొరియా మార్కెట్లు చూసి, అమెరికా మార్కెట్‌లో పతనం చూసి అందరూ భయపడ్డారండి. కానీ ఇవాల్టి వీడియోలో అనూహ్యంగా మనకి చాలా చాలా గుడ్ న్యూస్ అయితే ఉంది. ఎస్పెషల్లీ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అద్భుతమైన స్టాక్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. చాలా విషయాలైతే డిస్కస్ చేస్తానండి. మిస్ అవ్వకుండా చూడండి. ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఎంత నెగటివిటీ వస్తుందని భయపడుతున్న వాళ్ళందరికీ కొంత గుడ్ న్యూస్ అయితే ఉందండి. కానీ ఈ గుడ్ న్యూస్ ఏంటని తెలుసుకునే ముందు అమెరికా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి వస్తున్న సిగ్నల్స్ చూస్తుంటే క్లియర్‌గా మనకి మార్కెట్‌లో ఫర్దర్‌గా రికవరీ వస్తుందనే విషయం అర్థమవుతుంది. కానీ ఇంత సీరియస్‌గా పరిస్థితులున్న ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదండి. ఒక్కసారి డీటెయిల్స్ అన్ని కంప్లీట్‌గా తెలుసుకుందాం. మీకు తెలుసా అండి, అమెరికా చరిత్రలో ఇప్పటికి S&P 500 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఒక 14, 15 సార్లు అనుకుంటా. కానీ ట్రంప్ ఉన్నప్పుడే 12 సార్లు పడిందట. దీనికి కారణం ఏంటో తెలుసా? ట్రంప్ గారి విపరీతమైన రియాక్షన్స్. మనం గనక గమనిస్తే అమెరికాలో క్లియర్‌గా ఇప్పుడు ట్రంప్ మీద వ్యతిరేకత ఎక్కువవుతుందండి. ట్రంప్ మీద ప్రెషర్ కూడా పెరుగుతుంది. అమెరికా దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ చూడండి. ఇరాన్ ఇంత ధీటుగా రెస్పాన్స్ ఇస్తుంది అనుకోలేదు మేము అని చెప్పి చెప్తున్నారు. అంతే కాదండి, అమెరికా ఇప్పుడు కంప్లీట్‌గా డిఫెన్స్ కంపెనీస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. వాళ్ళతో డిస్కషన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వాళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ తగ్గిపోతున్నాయట. పెంచుకోవడానికి అప్పుడే మంత్రాలు స్టార్ట్ చేస్తున్నాయండి. మరో పక్క ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ హోర్ముజ్ నుంచి ఒక్క షిప్ కూడా మేము కదలలేము అంటూనే చైనా, రష్యా తాలూకు షిప్స్ అయితే మాత్రం కాస్త అలౌ చేస్తాము అంటున్నాం. కానీ ఇక్కడ దాని వెనకాల ఒక ప్రధాన కారణం ఉంది. చైనా ఇరాన్ మీద చాలా చాలా ప్రెషర్ అయితే పెడుతుందండి. ఎస్పెషల్లీ ఇరాక్ దగ్గర నుంచి వస్తున్న షిప్స్ ని వదలమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అయితే మీరు ఒకటి గమనించాలండి, ఇంత పరిస్థితుల్లోనూ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని ఇరాన్ అమెరికాని ఆల్మోస్ట్ అమ్మో ఇది కరెక్ట్ కాదు అనేలాగా ఫీల్ అయితే చేయించేలా చేస్తుంది. కానీ అటు అమెరికా మార్కెట్ లో రికవరీ వచ్చిందండి. ఆల్మోస్ట్ 800 పాయింట్ల రికవరీ వచ్చింది. మన మార్కెట్ లో కూడా ఇవాళ కాస్త రికవరీ వచ్చింది అనుకున్నాం. ఈ రికవరీ ఎందుకు వచ్చిందనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. చాలా మంది వాల్యూ బయింగ్ అయింది, అందువల్లే మనకి కాస్త రికవరీ వచ్చిందని చెప్తారు. అది 100% కరెక్టే. కానీ అసలైన కారణాలు ఇంకా ఉన్నాయి. మీరు గమనిస్తే ఇరాన్ తో యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోందండి. అఫ్ కోర్స్ అమెరికా తాలూకా ఎయిర్ బేసెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. కానీ ఇరాన్ ఎంత స్పీడ్ గా అయితే యుద్ధం స్టార్ట్ చేసిందో, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసిన అరగంటలో తిరిగి దాడులు చేయడం స్టార్ట్ చేసిందండి. అయితే స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుంచి ఇవాల్టి వరకు నెంబర్ ఆఫ్ క్షిపణులు వీళ్ళు ఉపయోగించిన సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. కారణం ఏంటండి? 10,000, 20,000 క్షిపణులు ఉన్నాయనో లేదంటే రాకెట్ లాంచర్స్ ఉన్నాయనో చాలా మనకి వచ్చాయి కదండి. మరి అవన్నీ ఏమయ్యాయి అంటే, ఒక్కసారి రాకెట్ లాంచ్ చేసింది అంటే దాని తాలూకా థర్మల్ సిగ్నల్స్ ని యూజ్ చేసి ఇజ్రాయెల్, అమెరికా ఆ లాంచర్స్ ని దాడి చేస్తుందండి. అందువల్ల ఏంటంటే ఉన్న వాటిని పూర్తిగా ఉపయోగించలేకపోతుంది ఇరాన్. అయితే ఒక్క ఇరానే కాదండి, అమెరికా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. చుట్టుపక్కల ఉన్న బేస్లన్నీ కూడా ఆల్మోస్ట్ ధ్వంసమయ్యాయి. సో ఇక్కడ మనం ఇంకా స్టిల్ డీప్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ స్టిల్ ఇంకా క్లోజ్ లోనే ఉందండి. అండ్ ఇరాన్ తాలూకు ఒక షిప్ ని అమెరికా వాళ్ళు మన ఇండియా పరిధిలో, మన ఇండియన్ ఓషన్స్ పరిధిలో శ్రీలంక దగ్గరలో కూల్చివేయడం జరిగిందండి. రీసెంట్ గా మన ఇండియాలో మ్యారిటైమ్ సదస్సు అయితే అయింది. దాంట్లో పాల్గొనడానికి వచ్చిన ఇరాన్ తాలూకు ఒక మెరైన్ షిప్ ని అమెరికా వాళ్ళు కూల్చేశారు. దీని గురించి మన ఇండియా ఇంకా స్టేట్మెంట్లు ఇవ్వకపోయినా న్యూస్ అయితే వస్తుంది. పాకిస్తాన్ లో ఉన్న అమెరికన్ ఎంబసీస్ ని ఎస్పెషల్లీ వాటిని ఖాళీ చేయించమని అమెరికా చెప్తుంది. అఫ్ కోర్స్ వర్క్ చేస్తాయని చెప్తున్నా, ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేయాలని చెప్పి మాట్లాడుతుందండి. అంటే ఖచ్చితంగా ఇరాన్ ఇంకా దాడులు చేస్తుందనే నమ్మకాన్ని అమెరికా అయితే వ్యక్తపరుస్తోంది. సో ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి, మార్కెట్లు ఇప్పుడు ఏంటి గమనిస్తున్నాయి అంటే, ఫస్ట్ ట్రంప్ గారికి చాలా చాలా ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుందండి. ఈయన అనూహ్య రీతిలో దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ఈవెన్ మంత్రాలు జరపడానికి బారక్ ఒబామా గారిని కూడా ఉపయోగిస్తారనిలాగా మాటలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న మంత్రాలు జరపడానికి, టాక్స్ చేయడానికి ఇరాన్ యుఎన్ దగ్గరికి వెళ్ళింది అని న్యూస్ వచ్చినా మేము ఇప్పుడు చెయ్యము అని సస్యమేర ఇరాన్ కూడా చెప్తోందండి. అమెరికా కూడా ఖచ్చితంగా మేము అటాక్ చేస్తాం, మీకు మాటలు జరిపేది లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ గారు ఇప్పటికీ 2 సార్లు వ్యక్తపరిచారండి, ఇరాన్ మాట్లాడితే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నానని. బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ లో అటు ఒమన్ నుంచి గాని లేదు అంటే ఇటు ఒబామా గారిని యూజ్ చేసి గాని మంత్రాలు జరపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. వీటిలో ఏది జరిగినా ఆయిల్ ప్రైసెస్ కూడా మనకి రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి అంటే, ఇరాన్ టాక్స్ చేయడానికి అయితే అస్సలు ఒప్పుకోవట్లేదండి. ఇదే టైంలో అమెరికాకి, ఇజ్రాయెల్ కి వీళ్ళ తలక మెరైన్ ఫోర్సెస్ తగ్గుతున్నాయి. ఇదే టైంలో అమెరికాకి, ఇజ్రాయెల్ కి వీళ్ళ ఇంటర్సెప్టర్ సంఖ్య క్లియర్ గా తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇరాన్ ఏమాత్రం చిన్న వాటిని ఉపయోగించినా వాటిని ఆపడం కష్టమవుతుంది వీటికి.
ఎస్పెషల్లీ ఇప్పటికే అమెరికాకి బేస్‌లు కంప్లీట్‌గా ధ్వంసం అవ్వడంతో ఇంత పని చేస్తుంది అనుకోలేదని చెప్పి మనకి అప్పుడే వ్యక్తపరుస్తుంది వాళ్ళ తాలూకా అసహనాన్ని కూడా. అయితే ఇంత జరిగినా కూడా అటు ఇరాన్ దెబ్బతింటున్నా, వాళ్ళ తాలూకా క్షిపణుల ప్రయోగం తగ్గిపోయినా, ఈవెన్ అమెరికా వాళ్ళ బేస్‌లు కోల్పోయినా, ఏ పక్క నుంచి కూడా మేము తగ్గుతామనేలాగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మనం గమనించాలండి. ఈవెన్ అమెరికా దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఎస్పెషల్లీ ట్రంప్ గారు ఈ వార్‌ని ఎంత దూరమైనా తీసుకెళ్తానని, ఎంత కాలమైనా చేస్తామనేలాగా అన్‌లిమిటెడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మా దగ్గరున్నాయని, పవర్ అయితే మా దగ్గరుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవి స్టిల్ మనకి మార్కెట్‌లకి నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేస్తాయి. అయితే ఇంత నెగటివిటీలో కూడా మన మార్కెట్‌లో రికవరీ అవ్వడానికైనా, లేదు గ్లోబల్‌గా మార్కెట్‌లో రికవరీ అవ్వడానికి మరొక ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? ట్రంప్ గారిస్తున్న హామీ. ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కంప్లీట్‌గా క్లోజ్ అయిందండి. ఇరాన్ చేతుల్లోకైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టైంలో, ఆ రీజియన్‌లో అమెరికా వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తామని, ఎస్పెషల్లీ అమెరికా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్స్యూరెన్స్ ఇప్పిస్తామని తక్కువ రేట్లకే ట్రంప్ గారు హామీ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిందేంటంటే, వాళ్ళు హామీ ఇస్తున్న రిస్క్ తీసుకునేది ఎవరు? ఇప్పుడు కనుక ఈ ఆయిల్ విషయంలో ప్రపంచ దేశాలు సరిగా వ్యవహరించకపోతే అత్యధిక నష్టపోయే దేశం ఏదైనా ఉంది అంటే ఇండియా, లేదు అంటే యూరప్. అండ్ మనిద్దరికన్నా ఎక్కువ నష్టాల్లోకి వెళ్ళిపోయేది చైనా అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్రపంచమంతా గమనిస్తున్నది ఏంటి అంటే ట్రంప్ గారు చేస్తున్న ఈ యుద్ధం ఒక్క అమెరికా ఇంట్రెస్ట్‌ని కాపాడుకోవడం కాదండి. అమెరికా తాలూకా డామినెన్స్‌ని మిడిల్ ఈస్ట్‌లో చూపించడానికి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చైనాకి ఆయిల్ సప్లై కట్ చేయడానికి 90% చూస్తుంది. అండ్ ఇదే విషయాన్ని ఇరాన్ కూడా ధృవీకరించిందండి. ఇప్పుడు అమెరికా దాడి చేస్తున్న ఈ విషయం అమెరికా సాధించాలని కాదు. అమెరికా సూపర్ పవర్ అవ్వాలని కాదు. డామినెన్స్‌ని ఉంచుకోవాలని, ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చైనా, ఇండియా లాంటి దేశాల్ని ఎదగనీయకుండా ఆపాలని, ఇరాన్ దగ్గర నుంచి యురేనియం గాని, లేదంటే మిగిలిన సంపదల్ని, లేదు మిగిలిన అసెట్స్‌ని ఇండియాకి, అమెరికా చేరనీయకుండా చేస్తుందనేలాగా కామెంట్స్ అయితే చేస్తుంది. దీన్నైతే ట్రంప్ గారు కొట్టి పారేశారు గానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ గడిచిన 2 సంవత్సరాల్లో, అలాగే ఈయన ప్రీవియస్ టైమ్స్‌లో చేసిన విధానాలు, చేసిన పనులు చూస్తే ఖచ్చితంగా ఇదొక కారణం కింద మనం గమనించొచ్చు. సో, ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందండి? ఒక పక్క చైనాని, మరొక పక్క ఇరాన్‌ని రెండిటిని ఒకేసారి ఆపుతోంది. అండ్ ఈ ఆపడంలో అటు యూరోప్‌ను కూడా ఇబ్బంది పెట్టేస్తుంది. యూరోప్ కూడా క్లియర్‌గా ఈ ఆయిల్ ప్రైసెస్ మీద డిపెండ్ అయిపోతుందండి. ఇప్పుడు రష్యా కొంత ఇబ్బంది పడినా, అంటే ఇప్పుడు బిజినెస్ కాస్త ఇబ్బంది అవుతుందండి చేయడం. అంతేగాని బిజినెస్‌లో డోకా ఉండదు. సో, ఈ టైంలో రష్యాకైతే ఉపయోగం ఉంటుంది. అండ్ రష్యా మనకొక హామీ ఇస్తుంది. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఇండియాకి మేము ఎనర్జీ సప్లై చేయడంలో సపోర్ట్ చేస్తామని. ఇది మనకి పాజిటివ్ విషయం అయినప్పటికీ చైనా చాలా చాలా ఇబ్బందులు పడడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు చైనా కనుక ఇరాన్‌ని ఒప్పించలేకపోయినా హోర్ముజ్ విషయంలో, లేదు అమెరికా ఇరాన్ మీద మరి కాస్త ప్రతిచర్యలు చేసినా ఎక్కువ నష్టపోయేది చైనా అండి. సో, ఈ టైంలో చైనా ఇరాన్‌కి సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు. సో, ఇక్కడ అమెరికా ఏం ప్రయత్నం చేస్తుందో మనం గమనించాలి. ఈ ఇబ్బంది పెడుతూ ఒక పక్క ఇరాన్‌తో ట్రేడ్ డీల్ చేయడానికి, లేదు పీస్ డీల్ చేయడానికి చూస్తుందండి. మరో పక్క చైనా చేత బలవంతంగానైనా ఇప్పుడు అమెరికా చెప్పిన ట్రేడ్ డీల్ ఒప్పుకునేలాగా ప్రయత్నాలైతే చేస్తుంది. సో, అమెరికా చేస్తున్న ఈ కదలిక ఏదైతే ఉందో ఇది ఒక్క టార్గెట్ అయితే కాదండి. మల్టిపుల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ బ్యాక్ ఫైర్ అవ్వడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ఒక్క విషయం మనం చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. మనకి ఆయిల్ సప్లైలో ప్రాబ్లమ్ లేదు. ఆయిల్ ప్రైసెస్‌తో ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పటికే హోర్ముజ్ దగ్గర నుంచి ఏవైతే రూట్స్ ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేస్తున్నారండి. పెద్ద పెద్ద రూట్స్‌లోకి తీసుకొస్తున్నారు. ఆఫ్‌కోర్స్ టైమ్ డిలే ఉంటుంది. ప్రైసెస్ పెరుగుతాయి. బట్ స్టిల్ సప్లైకి ప్రస్తుతానికి ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ మనం ఏంటి గమనించాలి? గల్ఫ్ దేశాలు ఆల్మోస్ట్ అన్ని అరబ్ దేశాల్లో ఏ కంట్రీస్ అయితే ఆయిల్ క్రూడ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయో, ఆ అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ మనకి ఇబ్బందులున్నాయి. సౌదీ అరామ్‌కో ఇబ్బందుంది. ఖతార్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ ఇలా పెద్ద దేశాలన్నీ కూడా మనకి ఇబ్బంది పడుతున్నాయండి క్రూడ్ ప్రొడ్యూస్ చేసేవి. అంటే ఫర్దర్‌గా మనకి డిస్రప్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. దీన్ని మనం కొట్టిపారేయకూడదు. ప్రస్తుతానికొస్తున్న న్యూస్ మార్కెట్‌ని శాంతపరచడానికి ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడొస్తున్న న్యూస్ కొనసాగితే ఒక వారం రోజుల వరకు పర్వాలేదండి. బట్ ఆ తర్వాత టెన్షన్స్‌ని ఎవరు ఆపలేరు. అయితే ఇక్కడొస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే, ఒకసారి అమెరికా ఈ వార్ ఎక్కువ రోజులు నడవదంటూ, మరోసారి ఎన్ని రోజులైనా సాగదీస్తామంటూ, లేదు మరొకసారి మా దగ్గర నిల్వలు తగ్గుతున్నాయి, డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడాలని అనౌన్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మార్కెట్‌కి మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఇస్తున్నాయండి. అందువల్ల మార్కెట్‌లో రికవరీ అనేది కాస్త లిమిటెడ్‌గా ఉంది. లేదంటే మాత్రం రికవరీ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ రేపు రాత్రి లోపు మనకి ట్రంప్ గారి దగ్గర నుంచి, అలాగే ఇరాన్ దగ్గర నుంచి వచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మనం మిస్ అవ్వకుండా ట్రాక్ చేయాలి. అయితే ఇంకా చాలా చాలా న్యూస్ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. ఇరాన్ లో రెండవ సుప్రీం లీడర్ ని తీసుకొస్తున్నారని, మన పెద్ద ఖమేనీ గారు కొడుకుని తీసుకొస్తున్నామని, ఎలాంటి వాళ్ళు వచ్చినా
పూర్తిగా మట్టు పెడతామని. లేదు, అమెరికా డైరెక్ట్‌గా వార్నింగ్స్ ఇస్తుందండి. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఎవరైతే రేస్‌లో ప్రధానంగా ఉన్నారో అంతమందిని మట్టుపెట్టామని, ఇక మీదట ఎవరున్నా వాళ్ళని కూడా చంపేస్తామన్నట్టు ఇజ్రాయెల్ కామెంట్స్ చేస్తున్నా కూడా, మార్కెట్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇవి నెగెటివ్ స్టేట్మెంట్స్ అండి. కానీ మార్కెట్‌లో కొంచెం పాటు రికవరీ మనం చూస్తున్నామంటే కారణం ఏంటి? ఆయిల్ ప్రైసెస్ మనకి మరీ బ్లంట్‌గా పడిపోవట్లేదు. కొంతవరకు స్టేబుల్‌గా చిన్న రికవరీ మనం చూస్తున్న విధంగా ఉన్నాయి. కారణం ఏంటి? మనకి అమెరికా దగ్గర నుంచి వస్తున్న కొన్ని స్టేట్మెంట్స్. లైక్ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని, లేదా ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం. అయితే ఈ టైంలో ట్రంప్ గారు చేస్తున్న మరికొన్ని కామెంట్స్ పోలాండ్ గురించి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారండి. పోలాండ్‌ని కంప్లీట్‌గా మేము వదిలేస్తామని, మాకు సంబంధం లేదని అండ్ ఇప్పటికీ ఈ టారిఫ్‌ల విషయంతో భయపడుతున్నారండి. పోలాండ్ క్లియర్‌గా 2 స్టేట్మెంట్స్ చేసింది. ఒకటి, మా దగ్గర నుంచి అమెరికాకి ఎటువంటి ప్రయోజనం ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టార్ నుంచి ఉండదు అని చెప్పి, సెకండ్‌ది పోలాండ్ మేము కూడా ఇక న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి అడుగులు వేస్తాము అని చెప్పింది. అంటే ఎస్కలేషన్స్ స్టార్ట్ అవుతాయి. మీరు గమనించారో లేదో నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు అమెరికా చేస్తున్న ఈ విధానం వల్ల ఇంతవరకు న్యూక్లియర్ పవర్‌తో సంబంధం లేని దేశాలు కూడా ఇప్పుడు ఈ రేస్‌లోకైతే ముందుకొస్తున్నాయండి. ఇది ఖచ్చితంగా మార్కెట్‌కి కాస్త సెంటిమెంట్స్‌ని దెబ్బతీసే విషయం. కాకపోతే పోలాండ్ అంత ఈజీగా డెవలప్ చేసినా కూడా ప్రయోగం చేయదనే నమ్మకాలు ప్రపంచ దేశాలకైతే ఉన్నాయి కనుక కొంత పర్వాలేదు. ఇది ఒక్క పోలాండ్‌తో ఆగిపోలేదండి. ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ మిసైల్స్‌ని కొంతవరకు యూరోప్‌కైతే షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళేం చెప్తున్నారంటే దశాబ్ద కాలం తర్వాత ఫర్ ద ఫస్ట్ టైమ్ మా తాలూకా న్యూక్లియర్ బేస్‌ని ఇంకా ఎక్కువ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. ఇవాళ మార్కెట్‌లో నెగెటివ్‌గా ఉన్న చాలా మంది కాస్త సంతోషకరంగా ఉన్నారు. కారణం ఏంటి? అనుకున్నంత కింద పడకపోవడమే ప్రధాన కారణం. ఇవాళ నిఫ్టీ చూసారా అండి? 385 పాయింట్లు డౌన్ అయ్యి 24,485 దగ్గర క్లోజ్ అయిందండి. 500 స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. 24,000 స్టాక్స్ దగ్గరగా మనకు నెగెటివ్‌గా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ స్టిల్ మార్కెట్ అయితే పాజిటివ్‌గా ఉందనే చెప్పుకోవాలి సెంటిమెంట్. ఇవాళ నా పోర్ట్‌ఫోలియో అయితే 3% నెగెటివ్‌గా ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఏంటి? ఒక విషయం అండి. ఇవాళ నా పోర్ట్‌ఫోలియో ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 11:30, 12 వరకు కూడా ఫ్లాట్‌గా ఉండి అక్కడి నుంచి కొంత రికవరీ చూసి మరీ కింద పడిందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో ఇవాళ ఎలా రియాక్ట్ అయింది? ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇప్పుడు మార్కెట్‌లు అయితే కింద పడుతున్నాయి. కానీ కొన్ని డిఫెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, లేదు కొన్ని కంపెనీస్‌లో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్‌తో మంచి ఆర్డర్ బుక్‌తో చాలా మంది మాట్లాడుతున్న కంపెనీస్ అయితే ఉన్నాయండి. వీటి తాలూకా ఫండమెంటల్స్ గురించి ఒక్కసారి చెప్తాను. వీటిని మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి. ఫస్ట్ మనం భారత్ డైనమిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. భారత్ డైనమిక్స్‌కి 25,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉందండి. ఆల్మోస్ట్ మరొక 50,000 కోట్ల పొటెన్షియల్ ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది. మీడియం రేంజ్ గాని, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని వీళ్ళైతే తయారు చేస్తున్నారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాకే అవ్వచ్చు, లేదు ఎక్స్‌పోర్ట్ బిజినెస్ లో అవ్వచ్చు, భారత్ డైనమిక్స్ కి చాలా చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుందండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళ తాలూకా యాన్యువల్ రెవెన్యూకి 8 రెట్ల ఆర్డర్ బుక్ ఉండడం చాలా చాలా పాజిటివ్ విషయం అండి కంపెనీకి. ఇలాంటి కంపెనీస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కనిపిస్తున్నప్పుడు, లేదు మరి కాస్త ఫాల్ ఉన్నప్పుడు, ఆర్డర్ బుక్ గురించి అప్డేట్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేయాలండి. నెక్స్ట్ మనం జ్యోతి సిఎన్సి గురించి మాట్లాడుకోవాలండి. దీని గురించి మనం డెడికేటెడ్ గా వీడియో కూడా చేసుకున్నాం. వీళ్ళకి అప్రాక్స్ గా 4,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. 5 యాక్సెస్ మెషిన్స్ కోసం విపరీతమైన డిమాండ్ అయితే కనిపిస్తుందండి. ఈ డిమాండ్ ఎంతలాగా ఉంది అంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే సంవత్సరం లేదా 2 సంవత్సరాల టైం పడుతుంది వాళ్ళకి డెలివర్ చేయడానికి. అంత డిమాండ్‌తో చాలా చాలా మంచి ఎగ్జిక్యూషన్‌తో ముందుకెళ్తున్న కంపెనీ అండి. నెక్స్ట్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపెక్స్ సైకిల్‌ని ప్రధానంగా అందిపుచ్చుకోవడంలో జ్యోతి సిఎన్సి ముందుంటుందని మార్కెట్‌లో పెద్దలు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 23,700 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. FY 27 కల్లా 1,00,000 కోట్ల ఆర్డర్ బుక్ అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో ఇప్పుడున్న ఆర్డర్ బుక్‌కి 3 రెట్ల ఆర్డర్స్ వీళ్ళ చేతిలోకి వస్తాయట. P751 సబ్‌మెరైన్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి 70,000 కోట్ల ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. కంప్లీట్ గా డెట్ ఫ్రీ. సో ఖచ్చితంగా ఎటువంటి డిప్ వచ్చినా, లేదు మార్కెట్ ఓవరాల్ నెగెటివ్ గా ఉన్న ఈ కంపెనీస్ చాలా చాలా మనకి అట్రాక్టివ్ వాల్యూస్ లో కనిపిస్తుంటాయండి. అండ్ మరొక ఇంపార్టెంట్ స్టాక్ ఏది అంటే ప్రీమియర్ ఎనర్జీస్. అదేంటండి సోలార్ సెక్టార్ స్టాక్స్ పడిపోతున్నాయి కదా, లేదు ఇబ్బంది ఉంది కదా అంటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే సోలార్ సెల్ గానీ, సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది. రెన్యూబుల్ ఎనర్జీ డిమాండ్ తలక సర్చ్ ఖచ్చితంగా మనకి 2028 వరకు పెరగబోతోంది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం వారి ఎనర్జీస్ కి 50% అప్సైడ్ పొటెన్షియల్ టార్గెట్స్ ఇస్తున్నారండి. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ కూడా వాళ్ళకున్న యాన్యువల్ రెవెన్యూస్ కి డబుల్ ద ఆర్డర్ బుక్ సైజ్ అయితే మనకి కనిపిస్తుంది. సో వీటిని ఖచ్చితంగా
ఖచ్చితంగా మనం స్టడీ చేస్తే మార్కెట్ లో మరి కాస్త ఫాల్ కంటిన్యూ అయితే మంచి ఆపర్చునిటీస్ మనకి అవకాశం ఉంటుందండి. వీటిని తప్పకుండా మీరు స్టడీ చేయండి. ఈ కంపెనీ దగ్గర టెక్నికల్స్, చార్ట్ ప్యాటర్న్స్, డైలీ చార్ట్ లో లెవెల్స్ వీటిని గమనిస్తే ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ మనకు వస్తాయండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 4-5 స్టాక్సే కాదండి, ఆల్మోస్ట్ మీకు ఒక 15 నుంచి 20 స్టాక్స్ వరకు మార్కెట్ లో పెద్దలు చాలా చాలా ఫేవరెట్ గా మాట్లాడుతున్నారు. వీటన్నిటిని మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను పోస్ట్ చేస్తానండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు మన గ్రూప్ లింక్ వస్తుందండి. మన గ్రూప్ టెలిగ్రామ్ లో ఉంటుంది. మీకు వచ్చే లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ ఈ స్టాక్స్ అన్నిటికి సంబంధించి కాస్త డీటెయిల్ అనాలిసిస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీటన్నిటిని నోట్ చేసుకుని ఫాలో అప్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక నెక్స్ట్ మనం షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఆల్మోస్ట్ షుగర్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తున్న జియో పొలిటికల్ టెన్షన్స్ అవ్వచ్చు, లేదు అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా గ్లోబల్ ధరల షుగర్ సప్లైని ఎఫెక్ట్ చేస్తున్నాయండి. ఈ కారణంగా షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. మీరు గమనిస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్ లో ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫర్దర్ గా పెరుగుతాయనే భయంతో ఆల్మోస్ట్ 14 సెంట్స్ పర్ పౌండ్ అయితే మనకి యూఎస్ మార్కెట్ లో షుగర్ పెరుగుతుందట. మన ఇండియాలో కూడా అదే కనిపిస్తుంది. అయితే మీరు అడగచ్చు, సార్ ఇక్కడ ఆయిల్ కి షుగర్ కి ఏంటి లింక్ అని. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఫ్యూయల్ బ్లెండింగ్ కోసం ఇథనాల్ అయితే తయారు చేస్తారండి, లేదు ఫుడ్ మార్కెట్స్ కి షుగర్ కింద అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ క్రూడ్ ప్రైసెస్ కనుక పెరిగి కాస్త హైలో కనుక ఉన్నాయి అంటే అందరూ కూడా ఈ క్రూడ్ ప్రైసెస్ ని కాస్త లెవెల్ చేసుకోవడానికి అందరూ కూడా ఇథనాల్ పక్కకు వెళ్తారండి. ఇథనాల్ తయారు చేస్తే కంపెనీకి లాభము వస్తుంది. అట్ ద సేమ్ టైం దేశంలో ఆ క్రూడ్ తాలూకా ఇబ్బంది కూడా కాస్త తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల షుగర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అందువల్ల షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి అన్ని దేశాల నుంచి, ఎస్పెషల్లీ బ్రెజిల్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గిపోతుంది. అందువల్ల ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇక నెక్స్ట్ మన ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు చాలా చాలా ప్రెషర్ లో అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ ఒక పక్క రూపాయి వీక్ అయిపోతుంది, మరో పక్క ఫ్లైట్స్ చార్జెస్ పెరిగిపోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఫ్లైట్స్ అయితే ఆగిపోతున్నాయండి. మరో పక్క ఏవియేషన్ ఇండస్ట్రీలో యూస్ చేస్తున్న ఫ్యూల్ ప్రైసెస్ కూడా మనకి ఆకాశాన్ని అందుతున్నాయి. దీని వల్ల కమింగ్ డేస్ లో కొంతవరకు ఈ స్టాక్స్ లో చాలా చాలా ప్రెషర్ అయితే మనం చూస్తామండి. వీటిని కాస్త తట్టుకోకైతే తప్పదు. అయితే ఈ యుద్ధం తాలూకా హడావిడిలో పడి మనం రూపాయి గురించి మర్చిపోకూడదు. 92 రూపాయల మార్క్ దాటిపోయింది పర్ డాలర్ తో కంపేర్ చేస్తే. ఇది ఇలా కొనసాగినా కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇంకా ఇంటెన్సిఫై అయిపోతుందండి. ఇక నెక్స్ట్ మనం పెట్రోనెట్ ఎల్ఎన్జీ, మహానగర్ గ్యాస్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఇంటర్ సెషన్స్ లో చాలా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. కారణం ఏంటంటే గ్లోబల్ గా ఎల్ఎన్జీ ప్రైసెస్ కాస్త పెరిగిపోతున్నాయండి. ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సప్లై డిస్రప్షన్ వల్ల వీటి తాలూకా బిజినెస్ లో చాలా చాలా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఈవెన్ కొన్ని ఇండస్ట్రీస్ కి మన గవర్నమెంట్ అయితే ఎల్ఎన్జీ తాలూకా సప్లై కూడా ఆపేసిందండి. సో ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్స్ అన్ని మనకి నెగిటివ్ గా ఉంటున్నాయి. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలండి. గోల్డ్ అలాగే సిల్వర్ తాలూకా ఈటీఎఫ్ లో 7% వరకు మనకు పడిపోతుండడం గమనించాం. కాకపోతే ఏంటంటే మీరు గమనిస్తే మనకి గోల్డ్ ప్రైసెస్ గ్లోబల్ గా కూడా కాస్త కరెక్షన్ అయితే వచ్చిందండి. ఈ వాటి తాలూకా ప్రభావం ఇప్పుడు మనం ఈటీఎఫ్ మీద అయితే క్లియర్ గా చూస్తున్నాం. కాకపోతే ఈ ప్రైస్ లో రికవరీ మనం చూస్తున్నామండి, భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ కి మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చూసుకోండి. తప్పితే ఈ టైంలో గోల్డ్ పెరిగిపోతుంది, యుద్ధం జరిగితే గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరిగిపోతుంది అనే భ్రమలో ఉండి అనవసరంగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీటిలో చేయొద్దండి. లాంగ్ టర్మ్ అయితే సేఫ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ షార్ట్ టర్మ్ లో ఖచ్చితంగా ఇబ్బందులు అనే వాళ్ళు చూస్తాం. నెక్స్ట్ మనం సిప్లా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు 60:40 జాయింట్ వెంచర్ ని కెమ్వెల్ బయోఫార్మా వాళ్ళతో స్టార్ట్ చేశారండి. దీంట్లో భాగంగా వీళ్ళు బయోలాజిక్ ప్రొడక్ట్స్ ని గ్లోబల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కంపెనీకి నిజంగానే పాజిటివ్ విషయం. దీని వల్ల ఈ పర్టికులర్ స్టాక్ లో మనకు కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. బట్ మార్కెట్ కండిషన్స్ ని మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మనం నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు పామలిడోమైడ్ క్యాప్సూల్స్ కి జనరిక్ వర్షన్ ని యుఎస్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది ఒక క్యాన్సర్ డ్రగ్ అండి. ఎవరికైతే బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఫస్ట్ 2-3 అటెంప్ట్స్ లో ట్రీట్మెంట్ కంటిన్యూ అయినా రిజల్ట్స్ కనిపించదో, లేదు తిరిగి క్యాన్సర్ రావడం కనిపిస్తుందో అలాంటి వాళ్ళకి యూస్ చేసేది అనమాట. దీనికి సెప్టెంబర్ 2025 వరకు 12 మంత్స్ లో ఆల్మోస్ట్ $3.2 బిలియన్ మార్కెట్ అయితే జరిగిందండి. సో ఇది ఖచ్చితంగా నాట్కో ఫార్మాకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం జేఎస్డబ్ల్యూ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలండి. అస్సాం గవర్నమెంట్ రీసెంట్ గా ఆక్షన్ అయితే పెట్టిందండి. దాంట్లో భాగంగా వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా అయితే సెలెక్ట్ అయ్యారు. జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు లైమ్ స్టోన్ బ్లాక్ అయితే ఆక్షన్ చేశారండి. ఇది ఆల్మోస్ట్ 400 హెక్టార్లు అయితే మొత్తంగా ఉందని చెప్పి తెలుస్తోంది. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయంగా మారచ్చు ఫర్దర్ గా. నెక్స్ట్ మనం క్యూపిడ్ గురించి మాట్లాడుకోవాలండి.
క్యూపిడ్ తలక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 4-for-1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. మార్చి 9 రికార్డ్ డేట్ కింద అయితే ఉంచారండి. బట్ క్యూపిడ్ స్టాక్ తో చాలా జాగ్రత్త అండి. రీసెంట్ టైమ్స్ లో కంపెనీలో వస్తున్న గ్రోత్ గానీ కంపెనీకి సంబంధించి ప్రాఫిట్లు గానీ అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలాంటి టైముల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్టాక్స్ తో. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 5,053 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వెళ్ళి సెక్యూర్ చేసుకున్నారండి. దీంట్లో భాగంగా 6 మ్యారిటైమ్ రోల్ కి సంబంధించిన హెలికాప్టర్స్ ని వాటికి సంబంధించి ఎక్విప్మెంట్స్ సపోర్ట్ సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ హెలికాప్టర్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అలాగే దీంతో పాటు ఇండియన్ నేవీ కోసం కూడా వీళ్ళు సర్ఫేస్ టు ఎయిర్ వెర్టికల్ లాంచ్ స్టిల్ మిసైల్స్ అయితే సప్లై చేయాల్సి ఉంటుందండి. ఓవరాల్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత అలజడులు క్రియేట్ చేస్తున్న ఆర్డర్ బుక్ మాత్రం కాస్త స్ట్రాంగ్ గా ఉంది. కొత్త ఆర్డర్స్ కూడా బానే వస్తున్నాయండి. మామూలుగా యుద్ధాలు జరుగుతున్న టైంలో డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కొంత ఫోకస్ లో ఉంటాయండి. ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 11 ఎకరాల ల్యాండ్ పార్సెల్ ని గుర్గావ్ లో అయితే ఎక్వైర్ చేయడం జరిగిందండి. అయితే దీని తలక ఎస్టిమేటెడ్ రెవెన్యూ పొటెన్షియల్ మాత్రం 4,500 కోట్ల కింద అయితే ఉంటుందని చెప్తున్నారండి. అయితే ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడల్లా మార్కెట్ లో మనకు కొంత బజ్ క్రియేట్ అవుతుండడం చూస్తుంటామండి. కానీ ప్రస్తుతం మార్కెట్ లో సినారియో వల్ల మనకు పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఐటీ సెక్టర్ లో వచ్చే ఇబ్బందులు ఇలాంటి రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ అన్నిటి మీద మనం కొంతవరకు చూస్తామండి. దట్టు ఇప్పుడు వస్తున్న ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కనుక మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలాంటి విషయాల్లో. నెక్స్ట్ మనం JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగటివ్ గా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ కంపెనీ కొన్న 15 ట్యాంక్స్ లో ఓవరాల్ గా ఒక స్టోరేజ్ ట్యాంక్ కి UAE లో కొంత డ్యామేజ్ అయితే జరిగిందటండి. ఇరాన్ తాలూకా ఒక డ్రోన్ అయితే ఇంటర్సెప్ట్ అయిందట. అయితే ఈ డ్యామేజ్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని కంపెనీ చెప్తోంది. రిస్టోరేషన్ చేయడానికి ఆ డ్యామేజ్ తలక అసెసింగ్ కూడా వీళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఏంటంటే JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా కాస్త ఎఫెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. గ్లాండ్ ఫార్మా ఇవాళ మనకి కాస్త నెగటివ్ గా ఉంది. కారణం ఏంటంటే ఈ కంపెనీ తలక CEO గారు శ్యామ్కాంత్ గిరి గారు రిజైన్ చేశారండి. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి ఇది అప్లై అవుతుందని చెప్తున్నారు. అయితే ఆయన కొత్త ఆపర్చునిటీస్ ని పర్సూ చేయడానికి అయితే బయటకు వెళ్తున్నానని చెప్తున్నారు. బట్ చాలా బాగా టర్న్ అరౌండ్ అవుతుంది అని ఆశిస్తున్న ఇంత పెద్ద కంపెనీలో ఒక్కసారిగా CEO రిజైన్ చేయడం కొంత నెగటివ్ విషయం. నెక్స్ట్ మనం మెటల్ సెక్టార్ స్టాక్స్ అయిన టాటా స్టీల్, సెయిల్, JSW స్టీల్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా ఇవాళ మనకి చాలా బాగా ఇబ్బంది పడుతున్నాయండి. కారణం ఏంటి అంటే అల్యూమినియం ప్రైసెస్ గ్లోబల్లీ మనకి సర్జ్ అయిపోతున్నాయి, అంటే పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ప్రొడక్షన్ ప్రాబ్లం కాదండి, సప్లై డిస్రప్షన్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. ఇరాన్ తాలూకా ఈ దాడుల వల్ల ఖచ్చితంగా సప్లై అనేది మనకి కాస్త ఇబ్బంది పడుతుందండి. దీని వల్ల ఎస్పెషల్లీ ఖతార్ బేస్డ్ ప్రొడ్యూసర్ కటాలం వాళ్ళు అయితే ప్రొడక్షన్ అయితే హాల్ట్ చేశారండి. ఇది ఓవరాల్ గా సప్లై ని ఓ విధంగా ప్రైసెస్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ న్యూస్ కారణంగా ఈ ఇరాన్ వల్ల మొత్తానికి ఏంటంటే స్టీల్ సెక్టర్ కూడా మనకి ఇండియాలో బాగా ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ మనం కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. కోల్ ఇండియాకి 500 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారండి ICICI సెక్యూరిటీస్ వాళ్ళు. అంటే అప్రాక్స్ గా 15% వరకు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అయితే బ్రోకరేజెస్ ఈ విధంగా పాజిటివ్ ఉండడం గల కారణం ఏంటంటే రీసెంట్ గా వస్తున్న స్లో డౌన్ అవ్వచ్చు. యాక్చువల్ గా కంపెనీ వాళ్ళ తలక లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ కోసం కోల్ గ్యాసిఫికేషన్ లో డైవర్సిఫికేషన్ అవ్వడం అవ్వచ్చు, క్రిటికల్ మినరల్స్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఎంటర్ అవ్వడం గానీ ఇవన్నీ కూడా పాజిటివ్ విషయాలుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనం అదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. మంత్లీ కార్గో హ్యాండిల్ గ్రోత్ అయితే ఆల్మోస్ట్ 16% ఇయర్ అనేది కనబడిందండి. ఇది కాస్త పాజిటివ్ విషయం ఫిబ్రవరికి. డ్రై కార్గో వాల్యూమ్స్ గానీ కంటైనర్ వాల్యూమ్ గానీ బాగా పెరిగాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ తో జరుగుతున్న ఈ దాడుల దృష్ట్యా అదాని పోర్ట్స్ బిజినెస్ కొంతవరకు ఎఫెక్ట్ అయినా కూడా రికవరీ అనేది మనం చాలా స్పీడ్ గా చూడొచ్చండి. కారణం ఏంటంటే అదాని పోర్ట్స్ మనకి మోనోపోలీ అని చెప్పొచ్చు. సో వేరే ఆల్టర్నేషన్ లేదు కనుక బిజినెస్ డిస్టర్బెన్స్ ఉన్నా సరే రెవెన్యూస్ అయితే తగ్గే ఛాన్స్ తక్కువ అండి. ఈవెన్ రెవెన్యూస్ తగ్గినా మనం గాబరపడాల్సిన అవసరం లేదు. రికవరీ అనేది చాలా ఇమ్మినెంట్ గా ఉండొచ్చు. నెక్స్ట్ మనం శ్రీరామ్ పిస్టన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఆమ్కే వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 4,600 టార్గెట్ కూడా ఇస్తున్నారు. అంటే అప్రాక్స్ గా 56 to 57% పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ కంపెనీ మార్జిన్ ఎక్స్పాన్షన్ గానీ లేదు అంటే రీసెంట్ గా ఎక్వైర్ చేసిన కంపెనీస్ గానీ ఓవరాల్ గా బిజినెస్ స్కేల్ అప్ గానీ కొత్త క్లయింట్స్ ని యాడ్ చేసుకోవడంలో గానీ చాలా స్పీడ్ గా ఉంది అని చెప్తున్నారు. అలాగే ఈ కంపెనీ 26% CAGR తో రెవెన్యూస్ ని నెక్స్ట్ 28 వరకు మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారండి. ఇది చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం L&T గురించి మాట్లాడుకోవాలి. L&T మనకి విపరీతంగా పడుతుందండి. రీసెంట్ గా మొన్నటి వరకు డేటా సెంటర్స్ అని లేదు అంటే సెమీ కండక్టర్స్ అని లేదు అంటే డేటా సెంటర్స్ బిల్డప్ చేయడానికి ఓవరాల్ గా ఇన్ఫ్రా సెగ్మెంట్ లో రారాజులో వెలిగిన కంపెనీ ఇప్పుడు ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల దెబ్బతింటోందండి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది క్లియర్ గా మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ జరగాల్సి ఉన్నది. అదంతా కూడా కాస్త స్లో డౌన్ వస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. L&T తలక ఆర్డర్ బుక్ లో 37% వరకు మనకి మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి అయితే ఉన్నాయండి. మెయిన్లీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎక్కువ
కనిపిస్తున్నట. ఈ న్యూస్ కారణంగా ఎల్ఎన్టీలో మరికొన్ని రోజులు కూడా మనం కాస్త ప్రెజర్ ను చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం పరాస్ డిఫెన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. మీరు గమనించారా, మొన్నే రీసెంట్ గా మాట్లాడుకున్నాం వీళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కూడా వస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఒక ఎంఓయూ మీద అయితే సైన్ చేశారండి సౌత్ కొరియా తాలూకా గ్రీన్ ఆప్టిక్స్ అనే కంపెనీతో. దీంట్లో భాగంగా వీళ్ళు ఆప్టిక్స్ అలాగే ఆప్టికల్ సిస్టమ్స్ ని స్పేస్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ న్యూస్ పరాస్ డిఫెన్స్ కి చాలా చాలా పాజిటివ్ విషయంగా మారబోతోందండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం సాజిలిటీ ఇండియా అలాగే చెన్నై పెట్రోలియం ఈ రెండు కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ చాలా చాలా హై వాల్యూమ్స్ తో పెరగడం అయితే జరిగింది. రెండు స్టాక్ లో మొమెంటం అయితే మనం గమనిస్తున్నాం. ఇవాళ వచ్చిన మొమెంటం ఈ రెండు కంపెనీస్ లో కనుక సస్టైన్ అయితే మనకి ట్రెండ్ మారడం గానీ లేదు అంటే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ లో ఉంటే అప్ ట్రెండ్ రావడం, అప్ ట్రెండ్ లో ఉంటే అది కంటిన్యూ అవడం, ఇలాంటి విషయాలు మనం గమనిస్తామండి. ఖచ్చితంగా వీటి మీద కన్నేసి అయితే ఉంచండి. సో ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ గ్రాఫ్ గమనించారా, మార్కెట్లో 2% దగ్గరగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత 10 గంటల ప్రాంతం నుంచి మనకి రికవరీ అనేది చాలా క్లియర్ గా కనబడిందండి. అఫ్ కోర్స్ మళ్ళీ 24,500 దగ్గరలో మార్కెట్లు క్లోజ్ అవడం మనం గమనిస్తున్నాం. కాకపోతే ఇవాల్టి ప్రైస్ యాక్షన్ గమనించండి. గ్లోబల్ మార్కెట్ లో ఏ విధంగా అయితే మనకి రికవరీ చూసామో మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా రికవరీ క్లియర్ గా చూసామండి. కాకపోతే ఓవరాల్ గా మనకి మార్కెట్ బ్రెడ్ చాలా నెగిటివ్ గా ఉంది. ఇక్కడ వస్తున్న ఈ పాజిటివిటీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కనిపించట్లేదు. చాలా మంది ఏంటంటే అమ్మయ్య మార్కెట్ రికవరీ అయిపోతుంది అనుకుంటున్నారండి. ఇది ఇండెక్స్ లో కొన్ని హెవీ వెయిట్స్ లో జరుగుతున్న బయింగ్ వల్ల మాత్రమే పెరుగుతుంది తప్పితే ఓవరాల్ గా మార్కెట్ బ్రెడ్ చాలా చాలా నెగిటివ్ గా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం. సో ఇప్పుడు మనం కనుక నిఫ్టీ 50 డైలీ చార్ట్ గమనిస్తే గడిచిన 3 రోజులుగా మార్కెట్ లో రియాక్షన్ చూడండి. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ గమనించారా, నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయింది కానీ రికవరీ జరిగింది, అలాగే మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగింది, రికవరీ అవుతోంది. కాకపోతే మనకి హయ్యర్ లెవెల్స్ వెళ్ళిన ప్రతిసారి కూడా సెల్లింగ్ అనేది మనకి కనిపిస్తుందండి క్లియర్ గా. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 24,000 జోన్ దగ్గరలోకి అయితే వస్తుందండి. 24,000 నుంచి 24,400 అనేది మనం ప్రీవియస్ గా చాలా రోజుల క్రితమే మెన్షన్ చేసుకున్న ఒక అతిపెద్ద లెవెల్, అవునా అండి? సో ఈ లెవెల్ దగ్గరలో మార్కెట్లు మనకి కాస్త ఇబ్బందిగానే కనిపిస్తాయండి. సో ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. దీని తలక లెవెల్ గమనిస్తే అప్రాక్స్ గా 24,250ని మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద ఇప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ లెవెల్ మీదన ఉండగా మార్కెట్ లో మనకి రికవరీ రావడానికి లేదు కాస్త స్టేబుల్ గా ఉండడానికి మాక్సిమం అవకాశాలు ఉంటాయండి. అంటిల్ అన్లెస్ ఇరాన్ ఇంకా భీకరమైన దాడులు చేసినా లేదు అమెరికా దగ్గర నుంచి ఇంకేమైనా బ్యాడ్ న్యూస్ వస్తే తప్పితే మార్కెట్ లో స్టెబిలిటీ రావడానికి మాక్సిమం అవకాశం మనకి ఉండొచ్చు. సో చాలా మంది అడగచ్చారు ఈ టైంలో ట్రేడింగ్ చేస్తాము, మార్కెట్ లాగా నెగిటివ్ గా ఓపెన్ అవుతాయి కదా, పుట్స్ బై చేసి ఉంచుతామని. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి. సో రేపటికి మనకు గమనించాలంటే ట్రేడింగ్ చేయొచ్చండి, కానీ ఒక్కసారి ముందు వెనక ఆలోచించుకోండి, పరిస్థితులు గమనించండి, మీ రిస్క్ ఏంటో చూసుకోండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఇవాల్టి క్లోజింగ్ 24,500 అండి. అప్రాక్స్ గా మనం లెవెల్ తీసుకుంటే ఈ లెవెల్ మీదన ఉంటేనే మనకి పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి. లేదు అంటే సెల్లింగ్ ప్రెజర్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్స్ కంటిన్యూ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.